ప్రభుత్వం రైతులకు సంక్రాంతి కానుక అందించేందుకు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి కొత్త విధానంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. గత వానాకాలం సీజన్లో కేవలం 9 రోజుల్లోనే దాదాపు 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం ఇప్పుడు యాసంగి సీజన్లో కూడా అదే వేగంతో నిధుల పంపిణీకి సిద్ధమవుతోంది. డిసెంబర్ నెలలో కొన్ని జిల్లాల్లో యాసంగి సాగు ప్రారంభమైనప్పటికీ జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు ముమ్మరం కానుంది. ఈ నేపథ్యంలో సాగు ప్రారంభ ఖర్చులకు రైతులకు ఉపయోగపడేలా సంక్రాంతి సందర్భంగా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రైతు భరోసా పథకం కోసం రాష్ట్ర బడ్జెట్లో 18,000 కోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా 2 పంటలకు కలిపి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున రైతులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వానాకాలం సీజన్లో 69.40 లక్షల మంది రైతులకు 8,744 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. యాసంగి సీజన్లో కూడా అదే స్థాయిలో నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైన నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్న వెంటనే చెల్లింపులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 2వ వారం నాటికి ప్రక్రియను పూర్తి చేసి సంక్రాంతి పండుగ సమయానికి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో ఈ నెల 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో రైతు భరోసా నిధుల విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సాగు వివరాలను నిరంతరం సేకరిస్తోంది. వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్ బుకింగ్ పోర్టల్లో పంటల వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. గత యాసంగి వానాకాలం సాగు లెక్కలు, రైతు భరోసా చెల్లింపుల వివరాలను పరిశీలిస్తూ ప్రస్తుత యాసంగి సీజన్లో ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుందనే అంశంపై లెక్కలు సిద్ధం చేస్తున్నారు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం నిధులు అవసరమవుతాయన్న దానిపై కసరత్తు కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి తుది ఆదేశాలు వెలువడగానే ఈ వివరాలను ఆర్థిక శాఖకు సమర్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.